వానలు పడుతున్నాయి గానీ, ఎండలు మట్టుకు తగ్గుతలేవుగా. పొద్దంతా ఒక్క తిరగ కొడుతున్న ఎండలకు పొద్దుమీకంగానే వాన అట్లట్లొచ్చి పోతుంది. అది ఏ మూలకు జాలుతలే. ఇంకా ఈ ఎండలకు బయటికెళ్ళి కైకిలు చేసుకునేటోళ్ళకు తిప్పలు తప్పుతలేవు. ఇక రిక్షాలు, ఆటోలు, బండ్లు నడిపేటోళ్ళకైతే మరీ గోసుందబ్బా. కానీ ఈ కాక చేసిన ఆలోచన మస్తు మందికి అక్కరకొస్తది ఈ ఎండలకు. మళ్ళీ చూడుర్రి ఎట్లుందో కాక ప్లానింగు. వారెవ్వా ఇది చూస్తే సుడిగాడు సినిమాల అల్లరి నరేష్ ఇల్లు లెక్కనే ఉంది. బయట గుడిసే లోపట 5 స్టార్ హోటల్ లెక్కనే ఉంటదా ఆ సినిమాల హీరో ఇల్లు. ఇగో ఇది కూడా అట్లనే ఉన్నది, రిక్షా ఇల్లు. ఎండలకు తక్లీఫ్ అవుతుందని గీ ఆలోచన చేసినట్టుర్రు. పని చేసి చేసి అలసిపోతే సల్లగా ఓ నిద్ర తీస్తందుకు మంచిగా కూలరు, మంచము, యాస్టకొస్తే టీవీ. ఓ మనిషి బతకనీకే ఏం దక్కున్నాయి చెప్పురిన్లా. ఓ 5 స్టార్ హోటల్ కు ఏ మాత్రం తీసిపోని తీరు తయారు చేసుకుండు. ఈ ఎండలకు గాబర్ గాబర్ అయి ఇండ్లల్లో కూర్చుంటే గడవదని రిక్షానే ఇల్లు లెక్క చేసి సంసారం మెల్లదీస్తుండు. ఏ మాటకా మాట. ఆ పటోల తెలివి ఆలోచనలే అలాగుంటాయి. ఎట్లనన్నా చేసి ఎంత కష్టమున్నా ఆ కష్టంలోనే సుఖం దోలాడుకుంటారు. అదేనులా పెద్ద మనుషులు అంటుంటారు కదా, ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడని. అది ఇదే కావచ్చు. ఏమంటారు? ఎన్నెన్నో మోసాలు చూసినాం గాని గిసోంటి మోసం అయితే ఇంతవరకు చూడలే కదా. మీద మీద చేస్తే అందరు గుర్తుపడతారని లోపల సామాన్ తీసి పిండి పెట్టి మరీ చేసిరమ్మ. మళ్ళా ఎవలా మహాన్ బావులో ఎగ్బర్దేకు. కొత్త పవర్ బ్యాంక్ ఉన్నట్టుంది, తెల్లగా శకశక మెరిచిపోవట్టే. ఓ కొడుకా, ఇదేందయ్యా ఇది? మేమేడ చూడలే. గిట్ల కూడా తయారు చేస్తారా? ఇలా తెలివిని తీసుకుపోయి మ్యూజియంలో పెట్టా ఎవల్రా మీరు అనాలనిపిస్తుందిలే. కానీ ఏం చేద్దాం, చేసినోడు ఎవలో తెలియకపాయే. ఫోన్లో ఛార్జింగ్ ఆవుతలే అనుకుంటే అసలు బ్యాటరీ లేని పవర్ బ్యాంక్ చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నాడు. కొన్నాయినా గిట్లనే ఫోన్లో ఛార్జింగ్ లేదని పెట్టి చూస్తే ఎంతసేపు చూడు పెట్టినప్పుడు ఎంత ఉందో గంతే ఉంది ఛార్జింగ్. ఇక ఇదేందిరా ఇప్పుడే కొంటి కొత్తది, ఏం పుట్టింది గిట్ల అవుతుంది అని ఊపితే లడలడ సప్పుడు రాబట్టే. ఇప్పి చూస్తే లోపల ఏం లేదు, అంత డొల్లా అన్నట్టే. ఇంత గోధుమ పిండి ముద్ద పెట్టి దాని మీద ఓ బ్యాటరీ పెట్టిండు. ఇది చూసి అయ్యో దేవుడా మోసపోయినాంరా అని నెత్తి కొట్టుకునే కథ అయింది కొన్నోళ్ళది. మా లెక్క మీరు కూడా మోసపోకుర్రని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి చపాతీ పిండి కొంటే పవర్ బ్యాంక్ ఫ్రీ వచ్చిందా, లేకుంటే పవర్ బ్యాంక్ చపాతీ పిండి ఫ్రీ ఇచ్చిరా అనుకుంటా మాట్లాడుకుంటురు గీ ముచ్చటేరికైనోళ్ళంతా. మేము ఒక పవర్ బ్యాంక్ కొన్నాము, 700 అయ్యింది. ట్రైన్లో తీసుకున్నాము. చూడండి ఎలాగుంది. మాలాగే ఎంతమంది మోసపోతుండ్రు. 700 అయ్యింది. 2 బ్యాటరీస్ పెట్టారు లోన. అంటే బరువు కోసము మట్టితో తయారు చేసి పెట్టినట్టున్నారు. అదిగో